సీతాపైనం ఈ సినిమా ట్రైలర్ చూసారా? ఒకవేళ చూడకపోతే ఒక లుక్ వేసేయండి. ఇది యాక్టర్ అర్జున్ గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా, అది కూడా తన డాటర్ లీడ్ రోల్గా. అండ్ చాలా పెద్ద కాస్టే ఉంది. మరి ట్రైలర్ అయితే సింపుల్గా స్టార్ట్ అయింది, సింపుల్గానే అనిపించింది. సీత అనే క్యారెక్టర్ ఫిజికల్ జర్నీ మాత్రమే కాదు, ఎమోషనల్ జర్నీ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ట్రైలర్లో అయితే పెద్దగా ఏం రివీల్ చేయలేదు. నాకు అనిపించింది ఏంటంటే మనం మ్యాక్సిమం ఈ సీత అనే క్యారెక్టర్ తోటే ట్రావెల్ అవుతాం. కొన్ని పెద్ద పెద్ద పేర్లు కనిపిస్తున్నాయి. అనూప్ రూపెన్స్ గారు మ్యూజిక్ ఇచ్చారు, సత్యరాజ్ గారు ఉన్నారు, ధ్రువ సర్జా గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. చూద్దాం కథకి వాళ్ళు ఏ మేరకు హెల్ప్ అవుతారో. సత్యరాజ్ గారిది అయితే ఫాదర్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది. ఒక బేసిక్ ఫాదర్ క్యారెక్టర్ లాగా బోరింగ్గా ఉండకుండా కొంచెం ఇంపార్టెన్స్ ఉంటే బెటర్గా ఉంటుంది. అర్జున్ గారు కూడా రోల్ చేస్తున్నారు దీంట్లో. ఆ విలన్ రోలా లేకపోతే ఏంటో అర్థం కాలేదు. చూడడానికి అయితే విలన్ షేడ్స్ లానే ఉన్నాయి, రౌడీ లాగైతే కనిపిస్తున్నారు. చూద్దాం, తన డాటర్కే ఆపోజిట్గా విలన్ క్యారెక్టర్లా చేశారు. మేబీ ఇది ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చేమో. ఆనెస్ట్గా మాట్లాడుకుంటే ట్రైలర్ అయితే కొంచెం స్లోగా ఉంది, దాంతోపాటు కొంచెం అన్ఫినిష్డ్గా అనిపిస్తుంది. ట్రైలర్స్ అంత గ్రేట్గా ఉండకుండా సినిమాలు చాలా బాగున్నాయి, చాలా ఉన్నాయి. ఆ కేటగిరీలో ఇది కూడా వర్కౌట్ అవుద్దేమో చూడాలి. జనరల్గా చూసుకుంటే ఇలా జర్నీ చేస్తూ ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్న స్టోరీస్ చాలా బాగుంటాయి. యాక్టింగ్ కూడా చాలా హెల్ప్ అవ్వాలి అంటే వాటికి. యాక్టింగ్ తేడా కొట్టకపోతే అండ్ దాంతోపాటు ఆ ఎమోషన్స్ కనుక కరెక్ట్గా ల్యాండ్ అవ్వగలిగితే సినిమా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి. మరి ట్రైలర్లో అయితే పెద్దగా ఏం రివీల్ చేయలేదు. చూద్దాం, రిలీజ్ అయినాక మళ్ళీ మాట్లాడుకుందాం. మీరేమంటారు? ఒకవేళ మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటని మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రైలర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసేయండి. సో అదన్నీ మ్యాటర్.